సో మై నేమ్ ఇస్ రాజా అమృతం. నేను వీరభారతి సేన టీం మెంబర్ని. సో ఇప్పుడు నెక్స్ట్ మీ ముందుకి సో మీ స్కూల్ స్టూడెంటే మహేష్ అన్న. గుర్తుపడతారా మహేష్ అన్న? ఎంతమంది గుర్తుపడతారు? గుర్తుపెట్టారా? చాలా సూపర్ సీనియర్ కావచ్చు. సో విపిఎస్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ మీ స్కూల్ అల్యూమినీ స్టూడెంట్ నుంచి ఇప్పిస్తుంది. చలో మహేష్ అన్న, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. నేను కూడా సేమ్ ఇదే స్కూల్లో ఇలానే ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం ఎలా అయితే కూర్చున్నామో అలానే కూర్చొని వెళ్ళిన. నాది 2013-14 బ్యాచ్ ఇదే స్కూల్. సో ఇప్పుడు సాయి అన్న కూడా సేమ్ మా బ్యాచే. మేమందరం ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ వీర్ భారతి సేన అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మా గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు కాసేపట్లో మేము స్టేజ్ పైకి అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అతని యొక్క సహకారంతో మన దేశంలో ఎంతోమంది వీరాది వీరులు ఉన్నారు. వాళ్ళ చరిత్రలన్నీ మరుగున పడిపోయినాయి. అంటే ఆ బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన చరిత్రలను మనకి తెలియకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. అయినా ఈనాటికి మనం ఇవాళ ఇక్కడ ఈ శివాజీ జయంతి లాంటివి ఎన్నో జరుపుకుంటున్నాం. ఉట్టి శివాజీ జయంతి అనే కాదు, వీర్ భారతి సేన తరపున మేమందరం సుభాష్ చంద్రబోస్ జయంతి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కానీ, వీర్ సావర్కర్ జయంతి కానీ, ఇలా మహారాణా ప్రతాప్, ఇలా చాలామంది స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మేమంతా బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం. అంటే కొన్ని ఓపెన్ గ్రౌండ్స్లో, ఫంక్షన్ హాల్స్లో అట్లాంటివి కొన్ని. మన స్కూల్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా వివేకానంద స్వామి జయంతికి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ఇక్కడ నుంచి ఒక 3-4 మెంబర్స్ పార్టిసిపేట్ వచ్చారు. దాంట్లో మన స్కూల్కి ప్రైజ్ కూడా వచ్చింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో మనకెవరో చెప్తారు ఏదో చేస్తారో అని కామ్గా ఉండి జస్ట్ చెప్పింది వినేదానికంటే మన వంతు ప్రయత్నంగా మనం సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాం, మనం సమాజంలో ఒక పేరు నిలబెట్టుకుందాం అనే ఒక చిన్న ఉద్దేశంతో మా గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్జీ గారు అలాగే నవీన్ అన్న గారు ఈ యొక్క వీర్ భారతి సేన అనే సంస్థని 2019లో స్థాపించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతిలు వర్ధంతిలు అన్నీ నిర్వహిస్తూనే ఉన్నాం. ఇలా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించి జస్ట్ అంటే వాళ్ళని వీళ్ళని పిలిచి చెప్పడం కాకుండా ఇది కొత్తతనంగా స్కూల్లోకి వెళ్ళి పిల్లలందరికీ వాళ్ళ గురించి చెప్తే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలన్నా ఈ స్కూల్ డేస్లోనే ఉంటుంది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి అక్కడ నేర్చుకోవడానికి ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచే మనం అందరం సొసైటీకి ఏదైనా చేయాలి, ప్లస్ మనం సొసైటీలో గౌరవంగా బతకాలి, మనకి ఎవరైతే చదువు చెప్పిన టీచర్లు ఉన్నారో వాళ్ళందరి పేరు నిలబెట్టాలి అనే ఒక కాన్సెప్ట్తోనే మేము ఈ స్కూల్స్ని ఎంచుకోవడం జరిగింది. మొన్న స్వామి వివేకానంద జయంతి వచ్చేసి మన డిగ్రీ కాలేజ్లో జరుపుకున్నాము. అండ్ సుభాష్ చంద్రబోస్ జయంతి వచ్చేసి సెయింట్ మార్క్స్ హై స్కూల్ ఇక్కడే దిల్దాల్నాలో జరుపుకున్నాము. ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి ఇక్కడ మన స్కూల్లో ఛాన్స్ వచ్చింది. సార్ గారికి చెప్పగానే ఓకే మీరు ఇంత మంచి మెసేజ్ పాస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు ఛాన్స్ ఇస్తామని చెప్పి మనల్ని ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మీరందరూ చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి.